తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే ఇవ్వండి అని చెప్పేసి హరీష్ రావు గారు డిమాండ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ కానీ, డిఏలు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా పెండింగ్లో పెట్టలేదని హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని హరీష్ రావు గారు అన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య బాగోలేక ఎంతోమంది చనిపోయారని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించమని కోర్టుకు వెళ్ళినా ఈ సర్కారు వారి పట్ల కనికరం చూపించలేదన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వారు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశం ఉంటుందని హరీష్ రావు చెప్పారు. సో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ హయాంలో ఒకేసారి 39, మరోసారి 43% పీఆర్సీ ఇచ్చిన విషయాన్ని హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా గుర్తు చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు ఏది చేసినా కూడా అమలు చేయాలని, ఉద్యోగులకు జీపీఎఫ్ తదితర బకాయిలని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సో అంతేకాక ఈవేళ రిటైర్ అయిన ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, డబ్బులు లేక సరైన వైద్యం అందక దాదాపు 39 మంది ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. సో బీఆర్ఎస్ హయాంలో సుమారు 15,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వారందరికీ అందాల్సిన బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా పెండింగ్ పెట్టకుండా ఇచ్చామని హరీష్ రావు గారు తెలిపారు. అలాగే అదేవిధంగా సిపిఎస్ పెన్షన్ స్కీమ్ను ఓపీఎస్గా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, అది ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని, ఎప్పట్లోగా ఓపీఎస్ అమలు చేస్తారో చెప్పాలని హరీష్ రావు గారు డిమాండ్ చేయడం జరిగింది.